వంటగదిలో ఇప్పుడంతా నాన్ స్టిక్ పాత్రలదే హవా. ఆహార పదార్థాలు అడుగంటవని, నూనె తక్కువగా పడుతుందని ఆధునిక మహిళలు నాన్ స్టిక్ ప్యాన్ల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అయితే నాన్ స్టిక్ పాత్రలతో ప్రమాదాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నాన్ స్టిక్ మీద పూత ఊడిపోతున్నప్పుడు లేదా ప్యాన్పై గీతలు పడినప్పుడు మైక్రో ప్లాస్టిక్లు, హానికారక రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరే ప్రమాదం ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. నాన్ స్టిక్ ప్యాన్ల వాడకంతో పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడుగంటకుండా ఉండేందుకు, ఎక్కువ వేడిపై కాల్చేందుకు నాన్ స్టిక్ ప్యాన్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. శుభ్రం చేసుకునేందుకు సులువుగా, నూనె ఉపయోగం తక్కువ కారణంగా వీటికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువ కాలం వాడినా, గీతలు పడిన నాన్ స్టిక్ ప్యాన్లతో మాత్రం జాగ్రత్త అంటున్నారు నిపుణులు. నాన్ స్టిక్ ప్యాన్లకు టెఫ్లాన్ పూత పూస్తారు. ఆహారం అంటకుండా వేడిని తట్టుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. టెఫ్లాన్ నేరుగా క్యాన్సర్ కారకం, కార్సినోజెనిక్ కాదు. అయితే టెఫ్లాన్ అనేది పాలీఫ్లోరో ఆక్టానోయిక్ యాసిడ్తో తయారవుతుంది. ఇది పెద్ద రసాయన సమూహం. PFOAతో టెఫ్లాన్ ప్యాన్లు తయారవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని 2005లో US ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గుర్తించింది. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ దీనిపై పరిశోధించింది. PFOA కార్సినోజెనిక్ కాబట్టి అది లేని టెఫ్లాన్ తయారు చేస్తే బాగుంటుందని నివేదికలిచ్చారు. టెఫ్లాన్కు PFOA వాడిన ప్యాన్లను ఉపయోగిస్తే తద్వారా లివర్, కిడ్నీ, టెస్టిస్ క్యాన్సర్లు, థైరాయిడ్ పనితీరు, పిల్లల్లో ఎదుగుదల వంటి వాటిపై ప్రభావం చూపుతుంది. ప్యాన్లపై గరుకుగా ఉండే స్క్రబ్లతో రుద్దటం, స్టీల్, మెటల్ గరిటెలు పెట్టి వాడటం వల్ల కోటింగ్ ఊడిపోతుంది. అవి ఆహారంలో కలిసి జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. గీతలు పడిన ప్యాన్ నుంచి ఒక్కో గీతకు 9100 మైక్రో ప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం నాన్ స్టిక్ కొనుగోలు చేసేటప్పుడు PFOA ఫ్రీ అనే లేబుల్ ప్యాన్లపై వేస్తున్నారు. వీటిని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఏ ఫ్రీ టెఫ్లాన్ ప్యాన్లైనా 260 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి వేడి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా అత్యధిక వేడిలో వండినప్పుడు పాలీఫ్లోరో కార్బన్ అనే వాయువులు విడుదలై జ్వరం, దగ్గు, ఆయాసం, దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. సాధారణ ఉష్ణోగ్రతలతో వంట చేసుకున్నంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లతో ఇబ్బంది ఉండదు. అధిక వేడితో ప్యాన్లపై వంటలు చేసి దీర్ఘకాలంలో వచ్చే చిన్న రిస్క్ కూడా తీసుకోకూడదనుకుంటే వీటికి ప్రత్యామ్నాయంగా స్టెయిన్లెస్ స్టీలు, సిరామిక్, మట్టితో తయారు చేసినవి వాడటం ఉత్తమం. కాస్ట్ ఐరన్ ప్యాన్ ఉక్కుతో చేసినవి కావటం వల్ల శరీరానికి ఇనుము పోషకంగా లభిస్తుంది. ఎక్కువ కాలం సైతం మన్నుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో రసాయనాలు విడుదల కావు. ఆరోగ్యానికి సురక్షితం. ఎక్కువ వేడి తట్టుకుంటుంది. ఎక్కువ సురక్షితం అనేది నిపుణుల సూచన. సిరామిక్ కోటింగ్ ప్యాన్లు కెమికల్ రహితంగా ఉంటాయి. ఇక మట్టి పాత్రలు, స్టోన్ బ్రాస్, కంచు వంటి సంప్రదాయ పాత్రలు, ప్యాన్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వంటకానికి సహజ రుచిని అందిస్తాయి.